వెల్కమ్ టు సత్సంగ్. నీకు నువ్వు చాలా దగ్గరగానే ఉన్నావు. నీ అంతరంగము నిరంతరము నీ నిజమైన స్పృహ యొక్క మాధుర్యాన్ని స్వయం స్వేచ్ఛతో సదా ప్రకటిస్తూనే ఉన్నది. నీకు నీవు అత్యంత సమీపంగా నీ నిజస్థితి యొక్క ఆ సహజ వైభవంలో స్పష్టంగా, చాలా స్పష్టంగా నీకు నువ్వు తారసపడుతూనే ఉన్నావు. నీ లోపల నీకు బాహ్యంగానైనా సరే నీకంటే భిన్నముగా నీవెప్పుడూ లేవు. సదా ఉన్నది నీవు మాత్రమే. నిరంతరము నీతోటి నీవు సదా సంతృప్తితో సదా సుభిక్షంగా ఉన్నావు. నువ్వు ఏర్పరచుకున్నదంతా నీ అనుభవానికి సంబంధం లేనటువంటి ఇతరానుభవంతో కూడుకున్నటువంటి ఒక కృత్రిమమైన పొరను నిర్మితం చేసుకుని ఉన్నావు. నీ చూపు నీకంటే భిన్నమైన దాన్ని చూపిస్తుంది. నీ మాటలు నీకంటే భిన్నమైన దాన్నే సూచిస్తాయి. నీ శ్వాస నిరంతరము భిన్నత్వాన్ని రుచి చూస్తూ ఉంటుంది. కానీ నీ సహజమైన ఏకమైన స్పష్టమైన ఉనికి అది సదా నీ యొక్క సహజమైన స్పృహను సదా వెదజల్లుబడుతూ ఉంటుంది. నీకంటే భిన్నమైన అంశములు ఏవైతే ఉన్నాయో అన్నిటితోటి నీవు పూర్తిగా మమేకమై ఉన్నావు. నీ సహజమైనటువంటి స్వయం సిద్ధమైనటువంటి ఇప్పుడే ఇక్కడే ఇలా అయినా నీ అనుభవానికి నువ్వు చాలా దూరంగా ఉన్నావు. నీ సహజానుభవం ఎప్పుడూ నిన్ను నీకు నేరుగా పరిచయం చేస్తుంది. నువ్వు కాని అనుభవం ఏదైతే ఉన్నదో అది ఇతరానికి నిన్ను బాగా చేరువ చేస్తూ ఉంటుంది. నీ సహజమైన అనుభవము, నీ స్వయం అనుభవము, ఇప్పుడు అనే అనుభవము, ఇక్కడ ఇప్పుడు ఇలా ఆ స్పృహ చాలా సుభిక్షంగా, అది చాలా సుభిక్షంగా వెదజల్లబడుతుంది. నువ్వు ఏ జీవ లేదా దైవ వ్యవస్థకు సంబంధించిన వాడవు ఎప్పుడూ కాదంటాను నేను. నువ్వు ఎప్పుడూ ప్రత్యేకమే. నీకు నువ్వెప్పుడూ ప్రత్యేకమే. నీకు నువ్వు ఎప్పుడూ వినూత్నమే. నువ్వు ఎప్పుడైతే నీకంటే భిన్నమైనటువంటి అనుభవం నుంచి నీ స్వయం అనుభవానికి నువ్వు ఎప్పుడైతే సహజంగా నిన్ను నువ్వు ఇబ్బందికి గురి చేసుకోకుండా నీ సహజమైన అనుభవంలోనికి నువ్వు ఎప్పుడైతే చేరుకుంటావో అప్పుడు నిన్ను నువ్వు హింసించుకోకుండా నిన్ను నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తావు. పూర్తిగా నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు. అక్కడ నీతో సహా సమస్తాన్ని ప్రేమించగలుగుతావు. ఈ ప్రేమ యొక్క దివ్యత్వము నీకు ఎప్పుడు స్పష్టంగా అవగతమవుతుందంటే నువ్వు పూర్తిగా అంతర్ముఖమైనప్పుడు. నీ ఇంద్రియాలనేటువంటి పొరలన్నీ పూర్తిగా తొలగిపోయినప్పుడు, నీ మాటలు అనేటువంటి పొర పూర్తిగా అణిగిపోయినప్పుడు, ఆశ్రయించడము, ఆదరణను కోరుకోవడము, అనుభవాలు లేదా అనుభూతులు నీకంటే భిన్నమైన అంశముల నుంచి నువ్వు పూర్తిగా వైదొలిగిపోయినప్పుడు స్వయం స్వేచ్ఛ యొక్క ఒక నిర్విరామమైన
ఒక స్వచ్ఛమైన ప్రేమ యొక్క మకరందాన్ని నీ స్వయం అనుభవంగా, స్వయం స్వేచ్ఛగా అనుభవిస్తూ, స్వయం ప్రకటితం యొక్క ఆ స్వల్పమైనటువంటి ప్రేమ తరంగాన్ని మృదు మధురంగా అనుభవించగలుగుతావు. నీ హృదయమంతా ఎప్పుడైతే తనకు తాను పూర్తిగా వశమవుతుందో, నీ హృదయపు ఆవరణంతా ఎటువంటి దైవ వ్యవస్థతోటి సంబంధం లేకుండా, ఆ హృదయపు ఆవరణంతా తనతో తాను వినూత్నంగా, తనతో తాను సహజ సిద్ధంగా ఓ పరిపూర్ణమైన గంభీరమైన మహానిశ్శబ్దపు ఒడిలో చాలా సహజ సిద్ధంగా సేద తీరుతుందో, అక్కడ ప్రేమ యొక్క పరిపూర్ణత్వాన్ని పూర్తిగా చవిచూడగలుగుతావు. ఇది మాటల తలకు మత్తుకు సంబంధించింది కాదు, ఇది వీక్షణకు సంబంధించింది కాదు, ఇది స్పర్శకు సంబంధించింది కాదు, మనస్సు ప్రాణము అనేటువంటి కల్పనలకు సంబంధించింది కాదు. ఇది పూర్తిగా నీ నిజవైభవం తలకు, నీ స్పష్టమైన ఉనికి యొక్క వైభవం. ఇది ప్యూర్ జాయ్, ప్యూర్ జాయ్, సదా ప్రస్తుతపు అనుభవం యొక్క పరిపూర్ణమైన మహానిష్క్రమణ యొక్క దివ్యమైనటువంటి శాంతి, లోటు లేని మహాదివ్యత్వం. అది పరిపూర్ణమైన నిష్క్రమణ, పూర్ణ స్పృహ, నిరంతరమైన మహాస్పృహ, సదా ప్రస్తుతం యొక్క వైభవం. సదా ప్రస్తుతము, అది మాత్రమే మహానిర్వాణం. అది పూర్తి నిర్వాణం. అది జీవత్వానికో దైవత్వానికో సంబంధించింది కాదు, అది పరిపూర్ణమైన మహానిర్వాణం. అది వివరించేది కాదు, అది అర్థం చేసుకునేది కాదు, అది విస్తృతమైన ఒక గొప్ప మత్తుతో కూడుకుని ఉందంటున్నాను నేను. మిమ్మల్ని మీరు తెలుసుకునే క్రమంలో మీరు కానిది ఏదైతే ఉన్నదో దానితోటే పూర్తిగా తాదాత్మ్యత చెందుతున్నారు. నేను ఇంకా మీకు స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అంటే మీ హృదయము తాలూకు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో మీరు పరిపూర్ణ సంయోగము చెంది శుద్ధమైనటువంటి మహావిశ్రాంతిలో కూరుకుని ఉండటం అంటున్నాను నేను. అది మీ తెలివికి సంబంధించింది కాదు, అది మాటలకు సంబంధించింది కాదు, అది చూపులు అంటే వినికిడి జ్ఞానానికి సంబంధించింది కాదు, అది ప్రాణాన్ని అదుపు చేయడం కాదు, అది గురువుల్ని అభ్యర్థించడం కాదు, అది దేవుడికి విన్నపం చేయడం కాదు. ఈ అన్నిటి యొక్క సమిష్టి పరిపూర్ణమైన మహానిష్క్రమణ అంటున్నాను నేను. ప్యూర్ బీయింగ్. అది కోరిక తెలియని స్థితి అంటున్నాను నేను. అది ఎటువంటి మహాసౌందర్యం అంటే, అది భక్తికి తెలియనిది, వైరాగ్యానికి అందనిది, జ్ఞానం కూడా పలకరించని స్థితి. అది
దాన్ని నేను ఇంకా చేరువుగా చెప్పినప్పుడు ఏమని చెప్తానంటే, అది మైండ్లెస్ మైండ్, అది కంప్లీట్ మైండ్లెస్ మైండ్. అది ఎప్పుడూ ఎక్కడో లేదు, అది ఇప్పుడే ఎక్కడే ఉందంటున్నాను నేను. మిమ్మల్ని మీరు చేరుకోవడం కోసం మీరంతా ఏం చేస్తున్నారంటే, మిమ్మల్ని మీరు జ్ఞప్తి మరుపుల మధ్య బంధించుకుంటున్నారంటున్నాను నేను. నిన్ను నువ్వు జ్ఞాపకాలలోని బంధించుకుంటున్నావు అంటున్నాను నేను. మనమంతా ఒక పెద్ద అలవాటుకి బానిసలై ఉన్నాము. అదేంటంటే, దైవాన్ని జ్ఞాపకాల మధ్య ఇమర్చడము, జీవాన్ని జ్ఞాపకాల మధ్య ఇమర్చడము, గురువుని జ్ఞాపకాల మధ్య ఇమర్చడము, శాస్త్రాల్ని జ్ఞాపకాల మధ్య ఇమర్చడము, అన్నిటినీ జ్ఞాపకాల మధ్య ఇమిడ్చి 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 చివరికి నిన్ను నువ్వు కూడా జ్ఞాపకంగా మలుచుకొని నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ నేను 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 అని నిన్ను నీవు స్మరించుకునేటువంటి అతి స్వల్పమైన నీచమైన స్థాయికి మనమంతా చేరుకున్నామని చెప్తున్నాను నేను. నువ్వెప్పుడు ఉన్నావు? ఈ జ్ఞాపకానికి ముందు, ఈ జ్ఞాపకం కొనసాగబడుతున్నప్పుడు, ఈ జ్ఞాపకము తదనంతరము నువ్వెప్పుడు ఉన్నావు? నీవెవరంటే ఒక విస్తృతమైన మహాజ్ఞాపకానివి. ఆ జ్ఞాపకం పైన ఒక జ్ఞప్తి, ఒక మరుపు కలిగాయి అంటున్నాను నేను. అంటే నువ్వొక మహాజ్ఞప్తిగా ఉండి ఆ జ్ఞప్తి పైన ఉండేటువంటి జ్ఞప్తి మరుపులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఆధారం చేసుకుని నిన్ను నువ్వు తెలుసుకుందాం అనుకుంటున్నావు. కానీ అసలు నువ్వే లేకుండా నువ్వు ఏర్పరచుకున్న జ్ఞప్తికి, నువ్వు ఏర్పరచుకున్న మరుపుకి అసలు అవకాశమే లేదని చెప్తున్నాను. మీరు ఇప్పుడే వైదొలుగు పండి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనే అంశం నుంచి. మీరు ఇప్పుడే వైదొలుగు పండి దేవుణ్ణి తెలుసుకోవాలనే అంశం నుంచి. మీరంతా ఇప్పుడే వైదొలుగు పండి ఏదైనా సాధించాలి, దేన్నో పొందాలి, దేనితోటే పూర్తిగా 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 మనమంతా ఇంకొక దానితో మమేకమైపోవాలి అనేటువంటి దౌర్బల్యం నుంచి మనమంతా పూర్తిగా బయటకు వచ్చేయాలి. మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి. మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి. మీరు రాముడిగా మారుకోవద్దు, మీరు కృష్ణుడిగా మారుకోవద్దు, మీరు రమణుడిగానో రామకృష్ణుడిగానో మారుకోవద్దు. మీరు మీరుగానే ఉండండి. ఇప్పుడు మిమ్మల్ని మీకు ఎవరు తెలియపరచగలరు? మీ గురించి మీకు ఎవరు బోధించగలుగుతారు? మీ స్వస్థానానికి మిమ్మల్ని ఎవరు చెయ్యి పట్టుకెళ్ళి తీసుకెళ్ళగలుగుతారు? ఇదంతా పూర్తిగా అవకాశం లేనటువంటి ఒక మహా దౌర్బల్యం అంటున్నాను నేను. నువ్వెప్పుడు ఒకటే, నువ్వెప్పుడు ఒకటే, నువ్వెప్పుడు ఒకటిగానే ఉన్నావు. నిన్ను నీకెవరూ పరిచయం చేయలేరు. నువ్వు ఇంద్రియాలకు సంబంధించిన వాడువు కాదు, నువ్వు జ్ఞప్తి మరుపులకు సంబంధించిన వాడువు కాదు, నువ్వు శాస్త్రములు లేదా ఉపోద్ఘాతాల మధ్య నలిగేటువంటి వాడువు కాదు. నువ్వు వెతుకుతున్నావు నీ గురించి, కానీ నీకు నువ్వు ఎప్పుడూ దొరకవు. నువ్వు సదా ఉంటావంతే, దొరకవు. నువ్వు ఎప్పుడైతే నువ్వు తెలుసుకుందామని ప్రయత్నిస్తావో అప్పుడు నీ నుండి నువ్వు విభాగం చెంది నువ్వు ఇంకొకటిగా పరిణామం చెందుతూ ఉంటావు. నేను పూర్తిగా ఆగిపోవడం గురించి చెప్తున్నాను, నేను పరుగులు పెట్టడం గురించి మాట్లాడటం లేదు. నువ్వెలా ఉంటావంటే నువ్వు కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా ఉంటావు. నీ నిజస్థితి ఎలా ఉందంటే అది కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా ఉంది. అది కానీ మనం నెంబర్ ఆఫ్ లేయర్స్ క్రియేట్ చేసుకున్నాం దాని మీద. అది మనమే క్రియేట్ చేసుకున్నాం, అది మనతో పాటు ఏం రాలేదు. మాటలు అనేటువంటి ఒక లేయర్, చూపు అనేటువంటి ఒక లేయర్, ఇవన్నిటినీ సమిష్టిగా చూస్తూ బాడీ అనేటువంటి ఒక లేయర్, అన్ని లేయర్స్ని క్రియేట్ చేసుకున్నాం. కానీ ఇన్ని లేయర్స్ క్రియేట్ చేసుకున్నప్పటికీ కూడా నీ నిజమైన అస్తిత్వానికి ఎలాంటి లోటు లేదంటున్నాను నేను.
అది ఎప్పుడు చాలా సహజంగా, చాలా సహజంగా, చాలా సహజంగా, చాలా వినూత్నంగా తనను తాను సదా స్వేచ్ఛగా ప్రకటించుకుంటూనే ఉంది. అది ఇప్పుడు, ఎక్కడ, ఎలా. ఆ బీయింగ్ ఎలా ఉందంటే ఇప్పుడు, ఎక్కడ, ఎలా. నువ్వు ఎప్పుడైతే ఆధారపడకుండా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే నేను ఇది అని నిర్ధారణ చేయకుండా ఉంటావో, మీరంతా దేన్ని అభ్యర్థించకుండా ఉంటారో, అప్పుడు మీకు మీరు చాలా దగ్గరైపోతారు. నేనేమంటానంటే నీ బీయింగ్ని నువ్వు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటాను నేను. ఆ బీయింగ్ని డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అది ఇప్పుడే, ఎక్కడే, అది ఎప్పుడో ఎక్కడో కాదు. సదా ప్రస్తుతంలో, సదా ప్రస్తుతంలో, సదా ప్రస్తుతంలో. ఇతరం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రమే నీ మైండ్ పొల్యూషన్. అది నీ కంప్లీట్ నీ మైండ్ పొల్యూషన్ అంతా దేని మీద ఆధారపడి ఉంది? ఇతరం అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంది. మీరు ఎప్పుడైతే మైండ్ పొల్యూషన్ని మీరు ఎప్పుడైతే నేరుగా క్వశ్చన్ చేస్తారో, నీకు అడ్డుగా ఉండేటువంటిది నీ మైండ్ ఒకటే నీకు అడ్డుగా ఉంది, నీ మనస్సు ఒకటే నీకు అడ్డుగా ఉంది అనేటువంటి అపోహని మీరు ఎప్పుడైతే దాటేస్తారో, మీరు ఇప్పుడే, ఇక్కడే ఆ కంప్లీట్ బీయింగ్లోకి వెళ్ళిపోతారు. మీకెవరూ సహాయం చేయవలసిన అవసరం లేదు, మీరు ఎవరిని అర్థించవలసిన అవసరం లేదు, మీరెవరిని ఫాలో అవ్వవలసిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు జ్ఞప్తి మరుపుల మధ్య బంధించుకోవలసిన అవసరం కూడా లేదు. జస్ట్ బీయింగ్. ఇప్పుడు, ఇక్కడ, ఇలా హాయిగా నిష్క్రమించండి అంటున్నా. మీరు ఇంకొకరిగా ఉండాలని మీరు అనుకునే క్రమంలో మీరు ఆత్మగా ఉండాలనుకుంటున్నారు, లేదా మీరు చైతన్యంగా ఉండాలనుకుంటున్నారు. ఇదంతా కూడా మీరు కానితనాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి. మీ నిజమైనటువంటి ఆ శుద్ధ మౌనం ఏదైతే ఉన్నదో ఆ మౌనానికి మీకు మీరు అడ్డుపడుతూ మిమ్మల్ని మీరు పూర్తిగా మోసగించుకుంటున్నారంటున్నాను. మీ దగ్గర ఉన్న సమస్యల్లా ఏంటంటే మీరు ఇంకొకరుగా పరిణామం చెందుదాం అనుకుంటున్నారు అంతే. అది ఆత్మగానో, చైతన్యంగానో, లేకపోతే ఇంకొక మానవ అవతారంగానో, లేకపోతే దేవతామూర్తిగానో, లేదా ఒక మంచి మనిషిగా మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నంలో మనం మన సమయాన్ని అంతా పూర్తిగా దుర్వినియోగపరుచుకుంటున్నాం అంటున్నాను నేను. నీ నిజస్థితి ఇప్పుడు నేను దేని గురించి అయితే చెప్పానో మీ నిజస్థితి దానికంటే పూర్తి భిన్నంగా ఉందంటున్నాను నేను. ఇది మీ నిజస్థితి పూర్తి భిన్నంగా ఉంది. నేను తరచూ మాట్లాడుతున్నప్పుడు ఏమని అంటానంటే మన నిజస్థితి ఎలా ఉందంటే నేను మాట్లాడుతున్నట్టుగా లేదు, మీరు వింటున్నట్టుగా లేదు, మనం ఊహించుకుంటున్నట్టుగా లేదు, ఒకరు పొందినట్టుగా లేదు, ఒకరు పొందుదాం అనుకున్నట్టుగా కూడా లేదు. అది దీనికంటే విరుద్ధంగా లేదు. కానీ ఎలా ఉందంటే అది చాలా సహజంగా ఉందంటున్నాను నేను. నీ నిజమైన ఉనికి ఏదైనా ఉంది అంటే అది సహజత్వమే. ఆ సహజత్వం యొక్క శుద్ధమైన ప్రేమ అది సదా ప్రకటించబడుతూ ఉంది. అది మాటలకు అందేది కాదు, అది సదా మౌనం. అది నిష్క్రమించు, నిష్క్రమించు, పూర్తిగా నిష్క్రమించు. విశ్రాంతిని పొందు, విశ్రాంతిని పొందు, పూర్తిగా విశ్రాంతిని పొందు. మిగతావన్నీ కూడా నీకు సంబంధం లేని అంశాలే. మీరు శాంతిని, పరిపూర్ణమైన శాంతిని అనుభవించడానికి రెండు మాటలు ఉన్నాయి. మాట్లాడుకోవలసి వస్తే రెండు మాటలు ఉన్నాయి. అదేంటో తెలుసా? త్యజించు, నిష్క్రమించు. త్యజించు, నిష్క్రమించు అంటే వదులుకో, రెస్ట్ తీసుకో. జస్ట్ లీవ్ ఇట్, జస్ట్ లీవ్ ఇట్, జస్ట్ లీవ్ ఇట్. వదులుకో, 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 నిష్క్రమించు, నిష్క్రమించు, నిష్క్రమించు. అయిపోయింది. దానికోసం మనల్ని మనం
హింసించుకోవలసిన అవసరం లేదంటున్నాను. మనమంతా ఏమనుకుంటున్నామంటే మళ్ళీ మనం తెలుసుకుందాం అనుకుంటున్నాం. మనం నిష్క్రమిస్తే ఆ నిష్క్రమణే మనల్ని మనం తెలుసుకోవడం అన్న విషయాన్ని మర్చిపోతున్నాం. అది మీరు నిజంగా నిష్క్రమిస్తే మిమ్మల్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు నిజంగా నిష్క్రమిస్తే ఎవరి మాటలు వినవలసిన అవసరం లేదు. నిజంగా మీరు నిష్క్రమిస్తే దేన్ని పొందవలసిన అవసరం లేదు, ఎవరిని ఆశ్రయించవలసిన అవసరం లేదు, ఏది ఆచరించవలసిన అవసరం లేదు. అది మీరుగా ఉండొచ్చు అంటున్నాను నేను. మీకందరికీ ఎందుకు దుఃఖం వస్తుందో తెలుసా? తరచూ మీకు మీరు అడ్డుపడిపోతున్నారు కాబట్టి మీకు దుఃఖం వస్తుంది. మీకు మీరు అడ్డుపడకపోతే అసలు దుఃఖమే లేదు. అసలు ఇంకొక వాస్తవం చెప్పనా, అసలు మీకు మీరు అడ్డుపడకపోతే మీకు ఎవరికి దేవుడితో కూడా పని లేదు. మీకు మీరు అడ్డుపడకపోతే మీకు ఏ గురువు తాలూకు ఉపదేశాలతోటి పని లేదు. మీరు దేవుడి దగ్గరకో గురువు దగ్గరకో ఇతరుల దగ్గరకో మీరు ఎందుకు వెళ్తున్నారు తెలుసా? మీకు మీరు అడ్డుపడుతూ ఉన్నారు. మీకు మీరు అడ్డుపడుతున్నాను అనేటువంటి విషయం మీకు తెలియదు. మీకు మీరు అడ్డుపడుతూ ఉన్నప్పుడు అక్కడ దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం నుంచి బయటపడడం కోసం మీరు గురువుల్ని, దేవుల్ని, సమాజంలో ఎవరో కొంతమంది వ్యక్తుల్ని మీరు వెళ్ళి ఆశ్రయిస్తున్నారు. మీకు మీరు అడ్డుపడకపోతే ఎవరితోటి మీకు అవసరం ఉండదు అంటున్నాను. ప్రతి దానికి అడ్డు పెట్టుకుంటున్నాం. ప్రతి దానికి మీ లోపల ఒక సహజమైనటువంటి చైతన్యము, ఒక స్పష్టమైన సహజత్వము, అది నీ జీవన వైభవాన్ని సమృద్ధిగా స్వీకరించి ఆస్వాదిస్తూ దాన్ని చాలా వినూత్నంగా ముందుకు నడుపుతూ ఉంది. అది మనం కాని అంశాన్ని మనం అంగీకరించినప్పుడు ఆ సహజ వైభవం తాలూకు ఉధృతికి ఆటంకంగా ఇది పరిణామం చెందుతుంది. దాన్నే మనం అంతా దుఃఖంగా అనుభవిస్తున్నాం. అసలు మనందరి దగ్గర ఒక వ్యసనం ఉంది. అదేంటంటే ఏదో చేస్తే ఏదో వస్తుంది, ఏదో చేస్తే ఏదో వస్తుంది, ఏదో చేస్తే ఏదో వస్తుంది. ఇది చివరికి ఎంతటి దుర్మార్గానికి అది నాంది పలికిందంటే మన సహజ జీవన వైభవానికి ఈ ఒక్క మాట అడ్డుగా నిలుస్తుంది అంటున్నాను నేను. నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా నీకు దుఃఖాన్నే తీసుకొస్తుంది. ఇప్పుడు వాస్తవానికి నీ జీవితం పట్ల ఎవ్వరికీ అజమాయిషీ లేదు. అది పూర్తిగా నీదే. కానీ దేన్నో పొందాలనేటువంటి ఆశతోటి మీ జీవితాన్ని పూర్తిగా పరాయి పంచన పడేస్తున్నారంటున్నాను నేను. మీకు నిజమైన విజ్ఞానం అంతా పుస్తకాల్లో లేదు. మీకు నిజమైన విజ్ఞానం అంతా నా మాటల్లో లేదు. మీకు నిజమైన విజ్ఞానం అంతా ఎక్కడుందంటే మీ హృదయపు లోతుల నుంచి అది స్వయం స్వేచ్ఛగా ప్రకటించబడుతుంది. అది మీ హృదయం నుంచి పొంగి పొర్లేటువంటి ప్రతి నిశ్శబ్దం తాలూకు ఒక దివ్యమైన అల, ఆ మహానిశ్శబ్దపు అల నువ్వు పూర్తిగా సేద తీరేటట్టుగా అది ఒక గొప్ప మహా నిష్క్రమణను సూచిస్తుంది అంటున్నాను నేను. ఆ మౌనపు ప్రభంజనము నిన్ను పూర్తిగా తన ఒడిలో ఇముడ్చుకునే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉంది. అది మీరేమో మిమ్మల్ని మీరు విడిచిపెట్టి ఇతరానికి నిరంతరము దాసోహం అవుతూనే ఉన్నారు. ఈ అద్వితీయమైన మహాక్రీడ యుగాల తరబడి కొనసాగుతుంది అంటాను నేను. ఇది నిరంతరం కొనసాగబడుతోంది. మీ హృదయం నుంచి ఆ మౌనపు అలా విస్తృతంగా కొనసాగబడుతుంది. అది ప్యూర్ బీయింగ్ ఎంతటి మహదానందంతో అది విస్తృతంగా ఎగిసిపడుతూ ఉంది. అది దేశకాలాలకు సంబంధం లేకుండా, అది జీవదైవ వ్యవస్థకు సంబంధం లేకుండా గొప్ప మత్తుతోటి తొలతూగబడుతుంది. అది లోపల నుంచి అది ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. అది సహస్రారము దాటి, ఈ చూపును దాటి, ఈ ఇంద్రియముల యొక్క పరిధిని దాటి, ఈ అనంతమైన ఆకాశాన్ని కూడా దాటి ఒక విస్తృతమైనటువంటి మహావేశంతో ఎగుసిపడుతున్నది. ఈ సకల చరాచరములన్నీ అందులో పూర్తి విశ్రాంతిని పొందుతున్నాయి. 64 లక్షల జీవరాశుల్లో ప్రతి జీవరాశి ఆ మౌనపు అల యొక్క సాన్నిధ్యంలో పరిపూర్ణమైన మహావిశ్రాంతిని పొందుతున్నాయి. ఒక్క మనిషి తప్ప అన్ని పూర్తి నిష్క్రమణలో ఉన్నాయి.
అన్నీ పూర్తి విశ్రాంతిలో ఉన్నాయి. ఏ జీవరాశి కూడా ఒకదాన్ని చూసి ఇంకొకటి జ్ఞానాన్ని పొందటం లేదు. మనిషి ఒక్కడే ఇంకొక మనిషిని చూసి జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాడు. అంటే అవన్నీ ఎంత సహజ సిద్ధంగా ఉన్నాయో చూడండి, అసలు ఎంత వినమ్రంగా ఉన్నాయో చూడండి. ఈ అవస్థ, ఈ వ్యవస్థ ఎలా ఉందంటే, ఇతరం మీద ఆధారపడటం వల్ల తన సొంత వైభవాన్ని కోల్పోతుందంటున్నాను నేను. మీరు ఈరోజే ఒక గొప్ప మంత్రాన్ని అవగాహన చెందండి. అదేంటంటే, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఎప్పుడు ఎవరి మీద ఆధారపడ్డదు. మీరు ఎప్పుడైతే ఆధారపడ్డం మానేశారో మీరు మిగిలిపోతారంతే. మీరు ఆధారపడినంత వరకు కొత్త నూతనంగా ఇంకొకడెవడో పుట్టుకొస్తూ ఉంటాడు. ఇది కాదని ఆడు కాదని నిరంతరం పరుగులు పెడుతూ ఉంటారు. నేను సాధన గురించి మాట్లాడటం లేదు, నేను తపస్సుల గురించి మాట్లాడటం లేదు. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, మీ నిష్క్రమణ గురించి మాట్లాడుతున్నాను, మీ ఆగడం గురించి మాట్లాడుతున్నాను. మీరన్నీ వదులుకోవాలి. మీ దేవుడి కోసం మీరు పెట్టే పరుగుల్ని, మీ గురువు కోసం పరిగెట్టే పరుగుని, మీ భౌతిక వ్యవస్థని, దానికోసం పరిగెట్టే మీ పరుగుల్ని మీరు ఎప్పుడైతే వదులుకుంటారో అప్పుడు మీ స్వయం స్వేచ్ఛ ప్రారంభమవుతుందంటున్నాను నేను. మీరేమనుకుంటున్నారంటే, ఆ స్వయం స్వేచ్ఛని ఒక స్థితి అనుకుంటున్నారు. అది ఒక ప్రత్యేకమైన ఒక ఆధ్యాత్మిక స్థితి అనుకుంటున్నారు. ఆ స్వయం స్వేచ్ఛ ఏంటంటే, అది పూర్తిగా మీ నిజస్థితి. అదేంటది? పూర్తిగా మీ నిజస్థితి. అది తెలుసుకోవడం లేదు, అది తెలియబడుతుంది అంటున్నాను నేను. అది విస్తృతంగా తెలియబడుతుంది. ఆ తెలియబడే తనం ఏదైతే ఉన్నదో, ఆ తెలియబడే తనానికి నీవు అడ్డు తగలకుండా ఉండటమే వ్యక్తి యొక్క పూర్తి నిష్క్రమణది. మీరుగా ఉండండి. మీరు ఇంకొకరిగా పరిణామం చెందలేరు. మీరు నూతనతను సృష్టించలేరు. మీరు కానితనం ఎప్పుడూ కూడా మీతోటి ఎప్పుడూ అనుసంధానం చెందదు. మీ సమయాన్నంతా పూర్తిగా సద్వినియోగపరుచుకోండి. ఇతరుల తాలూకు అనుభవాలు, ఇతరుల తాలూకు అభిప్రాయాలతోటి సంబంధం లేకుండా మీ హృదయపు ఒడిలో పరిపూర్ణమైన మహానిష్క్రమణని చెందండి.